వస్తుంది పెడతాడు. ఓ చుట్టుపక్కల మొత్తం కొంచెం ఆ జాంబీస్ ఫినిష్. హలో మై డియర్ స్పెక్టేటర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 3 ఆఫ్ డెడ్ ఐలాండ్ 2. నిన్నటి ఎపిసోడ్లో అయితే మనము హోటల్ హెల్పరిన్కి వెళ్ళాము. హెల్పరిన్కి వెళ్ళి అక్కడున్న అథారిటీస్తో కమ్యూనికేట్ అయ్యాం త్రూ రేడియో. అయితే మనం ఒక డాక్టర్కి ఇన్ఫామ్ చేసాం, ఇట్లా మనం ఇమ్యూన్ అంటే అతను ఫస్ట్ షాక్ అయ్యాడు. షాక్ అయ్యి మీలాంటి రిసోర్స్ మాకు కావాలి, సో మీరు వెంటనే శాంటా మోనికాకి రండి, ఎందుకంటే మీ యొక్క బ్లడ్ శాంపిల్స్లోంచి వ్యాక్సిన్ తయారు చేయొచ్చు, ఈజీగా ఫాస్ట్గా అవుతుంది, సో మీరు వెంటనే రండి అన్నాడు. బట్ మనం శాంటా మోనికాకి వెళ్ళే ముందు మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఈమా దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఈమా వెయిట్ చేస్తుంది ఎవరైనా వస్తారేమో రెస్క్యూ చేయడానికి. కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఎవరు లేరు, సో అందరు జాంబీస్ అయిపోయారు, మిలిటరీ వాళ్ళు కానీ ఎవరు కానీ అందరు జాంబీస్ అయిపోయారు. సో ఇక్కడ ఉన్న రెస్క్యూ సెంటర్లో అయితే ఎవరు లేరు మరి. సో అదే విషయం సేమ్ ఈమాకి చెప్పి ఈమాని కూడా మనతో పాటు శాంటా మోనికాకి తీసుకుని వెళ్ళాలి. బట్ ఇది ఎంతవరకు శామ్ ఒప్పుకుంటాడో తెలీదు, ఎందుకంటే శామ్కి వీళ్ళపైన లేదు నమ్మకం, మిలిటరీ వాళ్ళు కానీ లేకపోతే అథారిటీస్ పైన. కానీ అతని ఫీలింగ్ ఏంటంటే మనం ఇన్ కేస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనల్ని చంపేయటం, లేకపోతే లైఫ్ లాంగ్ వాళ్ళ కింద ఒక స్లేవ్స్ కింద ఉంచుకొని మన బ్లడ్లోంచి వ్యాక్సిన్ తయారు చేస్తూనే ఉంటాడని అతని ఫీలింగ్ అనమాట. సో చూడాలి అతను ఒప్పుకుంటాడో లేదో. అండ్ ఆల్సో నిన్న ఎపిసోడ్లో ఆ పెళ్లి కూతురు జాంబీ అసలు నేను ఎక్స్పెక్టే చేయలే. ఎట్ లాస్ట్ పెళ్లి కూతురు ఒక పెద్ద జాంబీ అనమాట. తను ఒక మినీ బాస్ ఫైట్ లాగా చాలా బాగుంది. ఎవరిని చూడకపోతే వెళ్ళి చూడండి. నాకు ఈ గేమ్లో నచ్చింది ఏమని ఉంటే అది ఇదే, ఫాస్ట్ ట్రావెల్. అసలు అది ఎందుకు లోడ్ స్క్రీన్ వస్తుంది ఊరికే పక్కకి వెళ్ళటానికి? జస్ట్ ఒక ఫెన్స్ దాటి వెళ్తాం, దానికి మళ్ళీ లోడ్ స్క్రీన్ మళ్ళీ లోడ్ అవుతూ ఉండిద్ది. ఇది ఒకటే నాకు నచ్చలేదు. ఇది అప్పుడే చీకటి అయిపోయిందా? మనం గేటే కదా దాటింది, జస్ట్ ఆ గేట్ దాటగానే చీకటి అయిపోయింది. సరే అయితే మనం ఫస్ట్ శామ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం. సారీ శామ్ కాదు, ఈమా వాళ్ళ ఇంటికి. అఫ్కోర్స్ శామ్ కూడా అక్కడే ఉంటుంది. ఏమైంది డాబా పైన? పేలుతున్నాయి. ఏమైంది ఉన్నట్టుండి? జాంబీస్ పేలుతున్నాయా లేకపోతే ఏమో మరి ఉన్నట్టుండి ఆ ఫ్లేమ్ వదిగోండి మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ వచ్చింది. అమాండా ఏమో మరి వాళ్ళెవరు మరి, లేకపోతే వేరే వాళ్ళేమో మనలాగా. సరే ఫస్ట్ అయితే మన మెయిన్ మిషన్ పైన ఫోకస్ పెడదాం. ఏమో వాళ్ళ ఇంటికి వెళ్దాం. సో అయితే వీటిని మాత్రం నేను కదిలిను, ఎందుకంటే చాలా ఉన్నాయి జాంబీస్. కామకి వెళ్ళిపోదాం కదిలికుండా. ఏంటి వీటిని కదిలికపోయినా వస్తున్నాయి మన పైకి, అయితే ఇంకా తప్పదు. ఫస్ట్ ఎయిడ్ కిట్, అన్ని వాకర్స్ కాబట్టి ఇది ఈజీగా. అదే వాకర్స్ కాకుండా రన్నర్స్, ఇంకా నేను మనం చూడొచ్చు ఒకటేమో ఒక్క జాంబీ గ్రానైట్స్ వేసుకుని వచ్చింది, దానికేమో డ్యామేజ్ చేసి ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఇది వాకరే. ఇదేం జాంబీ? ది కేబుల్ గాయ్. నేను ఈ జాంబీని చూడలా. మళ్ళీ వాడికి ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది, పెడతాడు. ఓ వాడు ఒక స్ట్రాంగ్ కరెంట్ పల్స్ని పంపించినట్టున్నాడు. చుట్టుపక్కల మొత్తం షాక్ కొట్టినాయి వాటికి. అండ్ వాడి అటాక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. కొన్నిసార్లు ఆ జాంబీస్ ఎఫెక్ట్ వాటి వల్ల పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ వీడున్నాడు కేబుల్ ఇందాక షాక్ ఇవ్వగానే చుట్టుపక్కల జాంబీస్ కూడా షాక్ కొట్టింది, చచ్చిపోయినాయి అవి కొన్ని. ఆటోమేటిక్ కొన్నిసార్లు అట్లా అవుతుంది. అది మనకేంటంటే అడ్వాంటేజ్ లాగా. వీడి నుంచి కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే వాటి డ్యామేజ్ చాలా ఉంది. ఇందాక 2 సార్లు అన్నాడు, సగం హెల్త్ పోయింది. సగం కాదు, సగం కంటే ఎక్కువే పోయింది. మనం ఇక్కడే ఉందాం. అవి ఆ కరెంట్ పైకి వచ్చి ఆటోమేటిక్ షాక్ కొడతాయి. ఇప్పుడు ఒక ఫ్లయింగ్ కిక్, డిస్కావ్ అయిపోయింది. వీడికి కరెంట్ వల్ల డ్యామేజ్ ఏం అవ్వదు, వీడి మామూలుగానే కొట్టాలి. వద్దుకోండి, చూసారా వాడు జస్ట్ 2 సార్లు అన్నాడు, ఒక 5% హెల్త్కి వచ్చేసా.
ఏ పల్స్ అయ్యకరా బా అచ్చం ఎలక్ట్రో లానే ఉన్నాడు వాడు. ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2లో విలన్. సేమ్ అతను కూడా ఇట్లాగే చేస్తాడు, ఒక కరెంట్ పల్స్ని చుట్టుపక్కల వస్తూ ఉంటాయి. ఇన్స్పైర్డ్ అవ్వ మరి వీడోడు షాక్ కొట్టు. టాటా బాయ్ బాయ్. వెపన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం, ఆగండి. హ్యామర్ ఇట్లా కాదు, ఫుల్ లిస్ట్ ఇన్వెంటరీ. ఇవి అన్నీ ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ 2 డ్యామేజ్. ఇవన్నీ పనికిరాని కర్రలు. ఇవే నా దగ్గర 3-2 ఉన్నాయి. తీసేద్దాం దాన్ని. ఇది కూడా సేమ్ అంతే, ఇది తీసేద్దాం. వీటిలో కొన్ని అప్గ్రేడ్ చేయొచ్చు, అండ్ కొన్ని డ్యామేజ్ అయినాయి. అట్లీస్ట్ వాడేది బాగా డ్యామేజ్ అయింది, వేరేదేని తీసుకుందాం. యా ఇది ఫైన్. మళ్ళీ ఒక వర్క్ బెంచ్. ఈసారి ఈమో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వర్క్ బెంచ్ డెఫినెట్గా చేయాలి, లేకపోతే నెక్స్ట్ బ్యాటిల్కి సగం విరిగిపోయి ఉంటాయి. అదే పక్క. ఈవెన్ అప్గ్రేడ్ కూడా చేయొచ్చు. నిన్న మనకు కొన్ని పర్క్స్ ఇంకొన్ని ఏమంటారు దాన్ని, పర్క్స్ మాడ్స్ అన్లాక్ అయినాయి నిన్న మనకి కొత్తవి. దాన్ని కూడా యాడ్ చేయొచ్చు మనం. హ్యామర్ అయితే చాలా బాగుంది. హ్యామర్ తర్వాత క్రోబార్ అది చాలా బాగుంది. ఇవి 2 చాలా బాగున్నాయి. సో వాటిని అప్గ్రేడ్ చేస్తే ఇంకా కొంచెం ఎక్స్ట్రా డ్యామేజ్ చేస్తాయి అవి. ఇక్కడేంటివి, ప్రోటీన్ బార్, తర్వాత ఎనర్జీ డ్రింక్. ఇవి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయి. అఫ్కోర్స్ అవి కొంచెమే రీఫిల్ చేసినా బట్ హెల్ప్ చేస్తున్నాయి బాగా. ఇదేంటిది, ఈ జాంబీస్ అక్కడ డస్ట్బిన్ నుంచి ఏం తింటూ ఉంటాయి ఎప్పుడు చూడు. అవే చాలాసార్లు చూసా, జాంబీస్ డస్ట్బిన్లోనే తింటూ ఉంటాయి. నీడ్స్ ఫ్యూజ్. ఇది ఎక్కడ ఉంది ఫ్యూజ్? మెటల్ పార్ట్స్ ఇక్కడేం లేదా ఫ్యూజ్. సరే తర్వాత చూద్దాం దాని గురించి. ప్రస్తుతానికైతే ఈమా వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఏంటిదేమో ఓపెన్ అవ్వట్లా గేట్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లా? ఓ దూకొచ్చా, నాకు తెలియదు దూకొచ్చా అని. చూస్తున్నా ఆటోమేటిక్గా గేట్స్ 2 ఓపెన్ అవుతాయేమని చూస్తున్నా, బట్ దూకాలని సంగతి తెలీదు. ఇక్కడ ఎవరు కింద? తిని కాదు ఈమా, లూసీనా. కొన్ని క్యారెక్టర్లు అసలు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కావట్లా. వేరే ఈమా. అవును, అందరం కలిసి పదండి వెళ్దాం శాంటా మోనికాకి. హలో ఈమా, సర్ప్రైజ్. Are they coming to rescue us? No, we're going to them. Well, to a Yes. CDC doctor in Santa Monica. We? What's this we? Come on, all of us battling zombies together. Total adventure, 5 stars. Really? I have to get there. The doc said it was super important. They need my blood for a vaccine. Well, sounds like you're the star of the show now. Break a leg. I'm gonna let that slide. Look, we can all escape. With me and Sam up front, it'll be like a stroll down a blood-red carpet. There's no way you'll get Sam to go. He's made that very clear. అవును, అదే నేను I అనుకుంటున్నా. don't have to. శామ్ I అసలు just need to ఒప్పుకోడు. persuade you. He comes for free. I'm not a total egomaniac. I don't know why you think Sam would risk everything for me. Well, he already has, no? He's trying to put things right. He had his chance. If an ex fought through zombies for me, I'd take another look. This is too big. I'm not doing anything till I've talked to Michael. I'm surprised he hasn't stuck his nose in already. Don't move. I'll get him. This is all gonna work out great. ఒక్కసారి వెళ్ళే ముందు మనం మన స్లాట్స్ చూసుకుందాం, స్కిల్ స్లాట్స్. ఎక్కడేదో న్యూ స్లేయర్ స్లాట్ అవైలబుల్ అని వచ్చింది. ఇవి మనకి నిన్నే వచ్చినాయి. L1+R1 నొక్కితే ముందుకి వెళ్ళి ఒక పెద్ద డాష్ లాంటిది ఇస్తాడు. మనకు నిన్నే వచ్చింది. ఇది నిన్నే ఉన్నాయి. ఓకే, కిందది ఇదే కొత్తది స్లేయర్ కార్డ్. ఇది కొత్తగా వచ్చింది. మోడరేట్ బూస్ట్ టు డ్యామేజ్.
ఓకే, మామూలుగా స్టేబుల్గా నిలబడి కొట్టకుండా స్ప్రింట్ చేస్తూ వచ్చి అటాక్ ఇస్తాయి. అది ఏదైనా అవ్వచ్చు కదా, జంప్ కిక్ అయినా లేకపోతే వెపన్స్తో ఏదైనా అనుకుంటా. చూద్దాం ఇది మనం. సో అట్లాగా స్ప్రింట్ చేసుకుంటూ వస్తే వాళ్ళకి ఎక్స్ట్రా డ్యామేజ్ జరిగిద్దంట. ఇది మనకు వచ్చిన కొత్త స్లాట్. యా, మనమైతే ఈమాతో మాట్లాడేసాము. ఈమా కూడా ఎగ్జాక్ట్గా అదే అండి, శామ్ రాడు, శామ్ ఒప్పుకోడని. పర్లేదులే నువ్వు వస్తే శామ్ ఆటోమేటిక్గా వస్తాడని చెప్పాము. బట్ ఈమా అయితే మైకెల్తో మాట్లాడాలి నేను ఒకసారి అంది. సరే నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి మైకెల్ని పిలుచుకొస్తానని వచ్చాను. బట్ మైకెల్ ఎక్కడున్నాడో వెతకాలి ఈ హౌస్లో. ఈవెన్ నేను ఇందాక వచ్చేటప్పుడు కూడా నాకు మైకెల్ ఎక్కడ కనపడలేదు. వీడు శామ్ బి, ఇది కాదు. ఇక్కడ లేరు ఎవరు. వేర్ ఇస్ మైకెల్? అండ్ మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక ట్రైలర్ మ్యూజిక్ ప్లే అవుతుంది, ఓమెన్ టు కిల్ ట్రైలర్. అది కూడా గేమ్లోదే. అక్కడ ఉంటే నేను తీసుకున్నా, అది ఆటోమేటిక్ ప్లే అవుతుంది. బట్ వేర్ ఇస్ మైకెల్? బయట ఏమన్నా ఉన్నాడా? లేడు. బయట సెర్చ్ కాదు కదా, బయట జాంబీస్ ఉంటాయి. అసలే మనకి చాలా భయం, బయట అసలు ఉండు. ఇక్కడ లేడు మైకెల్. లాస్ట్ టైం ఇక్కడ ఉన్నట్టు గుర్తు నాకు, బట్ ఇక్కడ లేడు. బయట ఏమైనా ఉన్నాడా? ఇక్కడ లేడు. ఏడి నాకైతే ఇక్కడ కనపట్లే మైకెల్. ఎవరో వేరే క్యారెక్టర్స్ ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్స్ అసలు ఎందుకున్నాయో కూడా అర్థం కావట్లా. వాళ్ళ ఊరికే ఈమా వాళ్ళ ఇంట్లో కూర్చొని బుక్ ఏదో చదువుతూ ఉంటారు. వీడు రూని ఇక్కడ ఉన్నాడా? ఓ జిమ్, ఇన్ హౌస్ జిమ్. ఇదేంటి షవర్ ప్లేస్. ఓకే, ఇక్కడెక్కడైనా దాక్కున్నాడా? లేడే ఎక్కడ. ఇక్కడ లేడు జిమ్లో కూడా. మరి ఇంకేం ప్లేసెస్ ఉన్నాయి? పైన ఈమా ఉంటుంది, కింద వీళ్ళందరూ ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో బయటికి వెళ్ళేది. ఓ ఇక్కడ ఇంకో స్టేర్స్ ఉందా? ఇక్కడ ఏమైనా ఉండడేమో చూద్దాం. తినేంటి అమాండా ఉంది? అమాండా కాదు, ఆండ్రియా. Oh, that girl. And after everything he's done for her. No, that's it. It's time we had a talk, Emma. Don't. Hold up, Grandma. Sorry, ma'am. Please tell me where Michael is. Gone. Out there. వెళ్ళిపోయాడా మైకెల్? వీడిని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? He was a supporting lead. Then he's Joe and Sam and suddenly, poof, he's written out. Where's he gone? Get off me. Somewhere, I don't know. To get her to ఎవరికి notice him తెలియదు again. ఎటు Or వెళ్ళాడు. he just couldn't stand being around her anymore? Talk about head up her own ass. Hey! You don't get to talk about her, okay? You know nothing about Emma. Okay. ఓకే ఓకే, చల్. Crap. I gotta find him. ఇప్పుడు Why'd you మైకెల్ care? ఎక్కడికి వెళ్ళాడు? If he dies, I'm screwed. I'm sorry. That's wrong. A team sticks together. I wonder if he would. He took his keys to his place in the hills. Then I'm going there. God moves in some really fucking mysterious ways sometimes. Perdóname, Dios. I don't know about God. మనోడు కీస్ But I do తీసుకొని know I gotta get myself moving. if I'm మేబీ gonna వాళ్ళ catch ఇంటి up కీస్ to him. అనుకుంటా. And I will pray for Michael. I'll prove you wrong. సో అది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మైకెల్ ఈగో హర్ట్ అయిందనమాట. ఎందుకురా అంటే నా వల్ల, శామ్ వల్ల. ఫస్ట్ నుంచి మైకెల్ ఏంటంటే ఈమె ఒక్క లీడ్ ప్రొటెక్టర్ అని అతని ఫీలింగ్, కానీ కాదు, అది వేరే Mike విషయం. is missing. బట్ నేను శామ్ వచ్చిన తర్వాత అతను ఏంటంటే చాలా తగ్గినట్టు అనిపిస్తుంది. అందుకని మైకల్ ఈగో హర్ట్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట అతని ఇంటికి కీస్ తీసుకొని. అది వచ్చేసరికి హిల్స్లో ఉంది, మేబీ బెవర్లీ హిల్స్ అనుకుంటా.
అంత కరెక్ట్గా తెలీదు. అక్కడ ఉంది, అదే ఫాలో మైకెల్ టు బెవర్లీ హిల్స్. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మైకెల్ని కలిసి మళ్ళీ వాడిని వెనక్కి తెప్పియాలి. ఎందుకంటే ఈమా రాదు మైకెల్ లేకపోతే. అండ్ ఈమాని మనం ఇక్కడ వదిలేసి వెళ్ళాం. ఈ రన్నర్ మాత్రం మార్నింగ్ టైమే కొంచెం కష్టం వీడిని కొట్టడం. అసలు దొరకడు, పరిగెడతానే ఉంటాడు అటు ఇటు. ఇంకా దాంతో నైట్ టైం అసలే దొరకడు, కనపట్లేదు కదా సరిగ్గా. ఫ్యాబ్రిక్, బ్లేడ్స్, ఎలక్ట్రానిక్స్ ఒకటి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ చాలా ముఖ్యం, ఎందుకంటే మన వెపన్స్ అవును వెపన్స్ అని గుర్తొచ్చింది. వర్క్ బెంచ్ చేయలేదు కదా నేను. అదేంటి అట్లా ఎట్లా మర్చిపోయావు వర్క్ బెంచ్ని? ఇప్పుడు వెళ్ళి వెపన్స్ అని రిపేర్ అప్గ్రేడ్ చేయాలి ఇప్పుడు. ఇంకా నేను ఇప్పుడు గుర్తొచ్చింది, లేకపోతే వెళ్ళిపోయేవాడిని. సడన్గా ఏదైనా పెద్ద జాంబీస్ లేకపోతే మినీ బాస్ అట్లాంటివి వచ్చినప్పుడు మాల్ వెపన్స్తో అవ్వదు అసలు అది. మెయిన్ అయితే హ్యామర్ ఇప్పుడు అప్గ్రేడ్ చేద్దాం. హ్యామర్, క్రాస్ బో అవి ఇక్కడ ఉన్నాయి. ఇది డ్యామేజ్, ఇదేంటి స్వాడ్, దీన్ని రిపేర్ చేసాం. ఇంకా పక్కది దీన్ని కూడా రిపేర్ చేయాలి. క్రోబార్ ఇది నేను ఆల్రెడీ అప్గ్రేడ్ చేశానన్న క్రోబార్ని. ఇంకేమున్నాయి, ఇది కట్టానా, దీనికి ఎలక్ట్రిసిటీ ఇద్దాం. ఓకే, ఈ మోడ్ ఇద్దాం దీనికి. ఆటోమేటిక్ షాక్ కూడా వచ్చింది అటాక్ చేసేవాడు, బట్ పర్క్స్ అవ్వదు మనకి, ఎందుకంటే మన దగ్గర ఎలక్ట్రానిక్స్ లేవు. నేను కూడా ఇదే ఇష్యూ, ఎలక్ట్రానిక్స్ లేవు మన దగ్గర, సో అవ్వాల. ఈ హ్యామర్ని కూడా అప్గ్రేడ్ చేద్దాం. ఓకే, ఇది ఆల్రెడీ ఒక దాంతో ఉంది. పోనీ ఈ హ్యామర్ రిపేర్ అండ్ అప్గ్రేడ్, దీనికి ఏం పెడదాం, ఫైరా. ఓకే, ఈ యొక్క బ్లూ ప్రింట్ ఎప్పుడు వచ్చింది మనకి ఫైర్ది? సరే, దీన్ని క్రాఫ్ట్ చేద్దాం ఫైర్ని. అంటే ఇప్పుడు అటాక్ ఇవ్వగానే ఫైర్ వచ్చుద్దా చూడాలి. అది పర్క్స్ అవ్వవు మన దగ్గర, ఎలక్ట్రానిక్స్ లేవు కాబట్టి. ఇంకా దట్స్ ఇట్. ఇంకేమున్నాయి దీంట్లో అప్గ్రేడ్ చేయడానికి? అసలు వీళ్ళకి ఆప్షన్ లేదు, స్క్రాప్ తప్ప. ఇంకంతే. సరే, ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు మనం మైకెల్ దగ్గరికి వెళ్ళి, ఇది స్టోరేజ్, ఇక్కడ యాక్సెస్. ఓకే, గేమ్ మొత్తంలో ఎక్కడున్నా యాక్సెస్ చేయొచ్చా స్టోరేజ్ లాకర్? అయితే మనకి కావాలి, క్లాస్ కావాలి. ఇంకా దీన్ని తీసేద్దాం, దీన్ని పెడదాం, రిపేర్ చేద్దాం. దానివల్ల చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు వెళ్ళి రిపేర్ అండ్ అప్గ్రేడ్. పర్క్ ఆల్రెడీ ఒకటి యాడ్ అయింది, స్లాటర్ అంట. ఇది రాట్లా కరెంట్ చేసేది. ప్రతిదానికి ఎలక్ట్రానిక్స్ కావాలి. ఎలక్ట్రానిక్స్ మనకి వెతకాలి బాగా. పర్క్స్కి, మోడ్స్కి మెయిన్లీ కరెంట్ దగ్గర ఉన్నప్పుడైతే ఇది లేకుండా అవ్వట్లా. దట్స్ ఇట్, ఇంకంతే. యా, ఇంకా పదండి మైకెల్ దగ్గరికి వెళ్దాం. మైకెల్ ఎక్కడ ఉన్నాడు? బెవర్లీ హిల్స్. అక్కడికి వెళ్ళి మైకెల్ని మాట్లాడి వెనక్కి వెళ్దాం. మనం ఫస్ట్ ఈ వెపన్ని మారుతాం, ఎందుకంటే ఊరికే వాకర్స్ వాటిని యూజ్ చేయటం వేస్ట్. మళ్ళీ లిమిట్ ఉండేది ఎంతవరకు వాడచ్చు అని, మళ్ళీ తర్వాత వాడలేం. రన్నర్ వీళ్ళకి ఏ వెపన్ అయినా ఒకటేలే. ఫినిష్. ఇంకెవరు లేరుగా. ఈసారి మొత్తం ఎలక్ట్రానిక్స్ బాగా గ్యాదర్ చేయాలి, ఎందుకంటే పర్క్కి ప్రతిసారి అదే అవుతుంది. మనకి 4 కావాలి, కానీ మన దగ్గర 0 ఉన్నాయి. కట్టస్ ఇతను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అరుస్తాను అన్నాడు, కానీ మనమే వెళ్ళా. ఏంటి మొత్తం గ్రీజ్ ఉంది. అయితే ఇప్పుడు మన హ్యామర్తో దీన్ని ఫైర్ చేయొచ్చా? ఫైర్ పెట్టాం కదా దానికి, ఫైర్ మోడ్ ట్రై చేద్దాం ఒకసారి. ఫైర్ వచ్చిద్దో రాదు. ఇదే పేలదు కదా, అటు ఇటు చేసి. అయితే ఇప్పుడు మనం ఫైర్ కూడా జనరేట్ చేయొచ్చు. అరే, బ్యాటరీ తీసేసి చేయాల్సింది. అది హార్న్ ఇస్తుంది, ఇప్పుడు వస్తాయి. ఏముంది, జాంబీస్ పని కూడా ట్రై చేద్దాం ఇప్పుడు. ఓ, కొట్టగానే ఫైర్ అయిద్దామా? అవ్వలేదా? అయ్యింది.
వావ్. ఇట్లాంటి ఏదో ఒకటి కొత్తగా ఉంటే గేమ్ కూడా ముందుకెళ్ళేసరికి ఎక్సైటింగ్గా ఉంటుంది. బాగా డిజైన్ చేశారు గేమ్. ఇప్పుడు మనం ముందుకెళ్ళే కొద్దీ అప్గ్రేడ్స్ వస్తున్నాయి వెపన్స్కి, జాంబీస్ కూడా కొత్త జాంబీస్ వస్తున్నాయి. గేమ్ ప్లే కొంచెం మారుతుంది. అండ్ ఇందాకే మనం ఒక కొత్త జాంబీని చూసాం, ఎలక్ట్రో. అచ్చం అమేజింగ్ స్పైడర్ మ్యాన్లో విలన్ లానే ఉన్నాడు వాడు. ఒక పెద్ద ఎలక్ట్రో పల్స్ ఇస్తున్నాడు బయటికి. ఇతనే ఎవరు? కోచ్ ఏస్. అరే వాడిపోయిన లేకుండా పక్కనే మిస్ అయింది. దూకటం ఎగిరెగిరి పేరు మార్చారంటే, బట్ ఇతను రన్నర్ కేటగిరీ. పంచెస్ అన్నీ అట్లాగే ఉన్నాయి, రన్నర్ ఇలా అని. పేరు మాత్రం ఎందుకు మార్చాడు. అయిపోయాడు ఇంకా. సరే ఎగ్గితే అందమా వదిలి ఫినిష్. తప్పలే ఇంకా. ఈవెన్ కీస్, కోచ్ కార్ కీస్. సరే కీస్ బాగానే ఉన్నాయి, కార్ ఎక్కడుంది? కింద ఏమైనా ఉందా కార్? వెతుకుతాం. ఫస్ట్ ఈ వాకర్స్ని వేసేసేసి మళ్ళీ రన్నర్ వచ్చింది. ఈ యొక్క రన్నర్స్ అన్నిటినీ వాలీబాల్కి పంపిస్తే గ్యారంటీ కప్ కొట్టుకొస్తాయి. అసలు ఎంత దూరం దూకుతున్నాయి, అసలు పరిగెత్తుకుంటూ వచ్చి ఎగ్గిరి దూకుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ది డ్రింక్. దెన్ కార్ ఎక్కడ ఉంది? కోచ్ కీస్ అయితే వచ్చినాయి. కార్ కింద చాలామంది ఉన్నారు. ఫస్ట్ కార్ ఇక్కడేం లేదు. కార్ ట్రక్ అంతే. వీడున్నాడు గ్రానైట్ వాడు. వాడు ఎక్స్ప్లోడ్ అవుతాడు. అది వేయలేడు. ఎక్స్ప్లోడ్. గ్రానైట్ వాళ్ళు ఉన్నారు, కరెంట్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ గ్రానైట్. వీడిని వెళ్ళి కదిలిద్దాం. ఇప్పుడు ఆటోమేటిక్ వాడు వెళ్తాడు. వెనకాల వాళ్ళకి డ్యామేజ్. నాకు వెళ్తున్నాడు కొంచెం మరీ ఎక్కువ పేరు. కానీ వాడు అంత తొందరగా పేలడు. ఎందుకు వెళ్ళాడు మరి? రా. ఇప్పుడు వెళ్ళిపోవాలి. క్రిటికల్. రాడ్ ఇరిగిపోయింది. ఇంకోటి సార్ కత్తి తీసుకుందాం. స్వాట్. ఆఫీసర్ స్వాట్. డ్యామేజ్ తక్కువ అవుతుంది. 135 ఇప్పుడైంది క్రిటికల్. ఇంకా ఇద్దరు జాంబీస్. వెనకాల ఎట్లా పోయిందండి? వెనకాల ఎవరు లేరు కదా. వీళ్ళెక్క నుంచి వచ్చారు? ఇంతకుముందు ఇద్దరే కదా ఉంది. 1, 2. ఇప్పుడు 4 వచ్చారు. దాంతో వీడు హల్క్ మళ్ళీ వచ్చాడు. వెనకలో ఒకడు ఉన్నాడు. వీడు ఆల్రెడీ ఉన్నాడు. తీసుకో కరెంట్ షాక్. ఇంకా తీసుకో. దూకాడు. కరెంట్ షాక్ కొట్టి నల్లగా అయిపోయాడు. ఆ జుట్టు వాడు మరీ నల్లగా అయిపోయాడు కరెంట్ షాక్ కొట్టి. బాగా వెనకొచ్చాడు. అదిగో అదే నేను చెప్పింది. ఇప్పుడు మీరు చూస్తే వెనకాల వాడు ఉన్నాడు, హల్క్ కాడు. ఇద్దరు హల్క్స్ ఉన్నారు. సో వెనకాల వాడు అటాక్ చేద్దామని చేతులు ఊపుతుంటే ముందోడికి తగిలి వాడు కూడా అవుట్ అయ్యాడు. సో ఆ ఎనిమీస్ చేసే అటాక్ ఎనిమీస్ కూడా డ్యామేజ్ ఇస్తున్నాయి. అది మనకు ఫెచ్చింగ్, చాలా ఫెచ్చింగ్ చెప్పాలంటే. వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు. వాడు పేలుతాడు. ఇప్పుడు వెనకొచ్చాడు. అంతేగా. ఇదేంటి చూపిస్తుంది? ఓకే కీస్. హిల్స్ చెక్ పాయింట్ పాస్. అది కావాలి మనకి. కానీ కోచ్ కార్ ఎక్కడో నాకు కనపడలా. కీస్ అయితే దొరికినాయి. కానీ ఇక్కడేముంది? లూటే ఉంది. మెటల్ పార్ట్స్ పద్దాకులు ఇవే. మెటల్ పార్ట్స్, ఫాస్టనర్, స్క్రాప్ ఇవే రిపీటెడ్గా వస్తున్నాయి. ఇదండి వచ్చేసిందా చెక్ పాయింట్? ఇప్పుడు మళ్ళీ లోడ్ స్క్రీనా? అవును లోడ్ స్క్రీన్. ఫాస్ట్ ట్రావెల్ టు బెవర్లీ హిల్స్. సో మైకేల్ ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మైకేల్ దగ్గరికి వెళ్ళాలి మనం. తొందరరా, ఎంతసేపు లోడ్ చేస్తావు?
అది సరిపోయింది. మళ్ళీ మార్నింగ్ అయింది. అంటే మనం అంతసేపు ట్రావెల్ చేసామన్నమాట ఆ ఫెన్స్. ఆ ఫెన్స్ని అటు దాటి ఇటు రావటానికి ఒక రోజు పట్టింది Back మనకి. to Emma's whether he likes it or అట్లీస్ట్ not. ఒక పూట పట్టింది. బెవర్లీ హిల్స్. మైకల్ ఎక్కడున్నావు? అయినా మైకల్ అంత హర్ట్ అవుతాడని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే కాముగా ఉంటాడు, భయపడుతూ ఉంటాడు, చెప్పిన మాట వింటూ ఉంటాడు. బట్ అంత హర్ట్ అయ్యి వెళ్ళిపోయి అంత ఏముంది అసలు దాంట్లో? సరే, ఇప్పుడైతే ఎటు వెళ్ళాలి మనం? ఇట్టా? This is it. ఓకే, ఇటు వెళ్ళాలి. అక్కడ ఉంది ఒక పాయింటర్. ఐ జాంబీస్. ఇదేంటి? పురుగులు. తీ నా ఏం జరుగుతుంది? నాకు స్టామినా మాత్రం పోతున్నాయి. అవే పురుగులు చిన్న చిన్న వచ్చి కొడుతూ ఉన్నాయి, దానివల్ల స్టామినా పోతుంది. ఇంకా నా హెల్త్ పోలే. ఓకే, వాడు రిలీజ్ చేస్తున్నాడు ఇంకో కొత్త టైప్ ఆఫ్ జాంబీ. ఎన్ని రిలీజ్ చేస్తావురా నువ్వు? ఏంటది? స్వామ్ వాకర్. అంటే వాకర్లో ఇది ఇంకో టైప్. వస్తున్నాయి, మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళకూడదు. అవి నా వైపే వస్తున్నాయి ఆటోమేటిక్గా. ఈవెన్ నేను తిరిగి వెళ్ళినా మెల్లగా మళ్ళీ ఇటువైపే టర్నే వస్తున్నాయి. షూ, స్వామ్ వాకర్, కొత్త టైప్ ఆఫ్ జాంబీ. You guys smell a live one in there? మళ్ళీ ఒకటి, జాంబీస్ కూడా అన్ని ఊరికే ఇట్లా చంపలే కాకుండా కొన్ని వీక్ పాయింట్స్ పెడితే బాగుండేది. వాకర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ అని, లేకపోతే రన్నర్స్కి లెగ్స్ అని. ఇప్పుడు వచ్చేట్టుగా స్వామ్ వాడికి సమ్ ఏదో అట్లాగా స్పెసిఫిక్ వీక్ పాయింట్ పెట్టి అక్కడ కొడితేనే డ్యామేజ్ అయ్యేలాగా పెడితే కొంచెం బాగుండేది. Someone killed this బాగుంది, zombie. ఇది కూడా బాగుంది. This is fresh. ఫుడ్ ఫ్రెష్గా ఉంది. Someone was here for sure. మైకేల్, Hollywood careers Bendy. undressed, so you don't have to. Hashtag too మైకేల్ soon, రాసింది. హాలీవుడ్ కెరియర్ అంట్రెస్ట్ అంట. అదేం That's a lot of పేరు? blood. Michael? ఉన్నాడా లోపల? ఈ సౌండ్ Signed ట్రాక్ soundtracks. Shiny. లేడు ఇక్కడ మైకల్. ఇన్వెస్టిగేట్ మైకల్స్ హౌస్ 40%. అంటే ఇంకా ఉన్నాయి మనం ఇది They're చెయ్యి, coming in from all sides. ఎవరిదో జాంబీ చెయ్యి తీసేస్తున్నట్టున్నాడు మైకల్. గట్టిగా లాగి డోర్ వేసేసినట్టున్నాడు. దాని వరకు ఇరిగి అవతల పడింది. మెడికేర్. కానీ మైకల్ ఏడి? ఇంకెక్కడ ఉన్నాయి ఇన్వెస్టిగేట్ చేసాయి? ఓకే, డోరా. Michael! Shit. లుక్ ఫర్ Blood leads స్పేర్ in కీ. there and it's locked. Is he? లోపలే I gotta ఉన్నాడా? open this door. ఇప్పుడు దీనికి కీ ఎక్కడ ఉందో అతకాలి. లుక్ ఫర్ స్పేర్ కీ. Need keys. ఇక్కడేదో ఉంది. నోట్ If this ఇన్స్పెక్ట్. Jesse hung up the house Jesse's keys, then where note. are they? ఓకే, జెస్సీ ఇక్కడ పెట్టింది ఆ Keys కీస్. got knocked off the hook. కాకపోతే అది పడిపోయి కింద ఉన్న డస్ట్బిన్లో పడ్డాయి. Moment of truth. ఇంత జెస్సీ ఎవరు? No. హూ ఈస్ జెస్సీ? వెయ్, మళ్ళీ వచ్చాడు అద్దాలు పెట్టుకొని, మరి భయపెట్టడానికి వచ్చాడు. పసక్ పసక్. ఇది ఉల్వరీని యూజ్ చేసి చేస్తూ ఉంటుంది. అదొక రకమైన సాటిస్ఫాక్షన్. No, Michael. He could have ఇక్కడే survived. లేడు మైకల్. చచ్చిపోయాడే ఏంటి? Maybe he went to this Jesse's. So where does she live? ఓకే, జెస్సీ ఇంటికి వెళ్ళాడంట. మేబీ జెస్సీ ఇంటికి వెళ్ళి ఉంటాడు. Map of a movie lot. Huh. What? A అడ్రస్ Rolodex. కార్డ్స్. I don't have time to check all these cards for a Jesse. ఇప్పుడు జెస్సీ వాళ్ళు ఇల్లు ఎట్లాగా Michael's ఫిగర్ tougher అవుట్ than he వెయిట్ looks. చేసి. ఇది అర్థమే కదా, మరి నేనేం కనపడట్లా? ఏయ్, దయ్యమే అండి నేను అవునా? అన్నీ కనిపిస్తున్నాయి, బెడ్ వెనకాల పెయింటింగ్ అన్నీ, కానీ నేను కనపడట్లా. అర్థమే అది. సర్లే, మనం ఇప్పుడు జెస్సీ ఎక్కడుందో కనుక్కోవాలి. ఓకే, నేను ముందే వచ్చేసినట్టున్నా. బట్ మనకి ఇవేంటి? మెటల్ పార్ట్స్, స్టీల్ పైప్. లోపల ఏదో క్లూ ఉండాలి. మళ్ళీ ఒకసారి ఎతుకుదాం.
యా ఇవేంటి He was packing to బట్టలు go somewhere. బట్టలు ఆల్రెడీ ప్యాక్ చేసి ఉన్నాయి Oh, ఆన్సర్ hey, Michael. This is Roxanne Kwan. If Jess is there Roxanne studying, Kwan. could you tell her to be back here by 8? I don't want her to miss the party. Probably best you don't come, though. After, you know. Okay. Bye. రొక్సాన్ అంట So మేబీ it's Jessie తిను Kwan I'm looking for. తిను చేసి వాళ్ళ మమ్మీ అయి ఉండేది Jessie ఇద్దరింటి Kwan. పేర్లు ఒకటే క్వాన్ And she lives జెసీ right next క్వాన్ door. ఓకే ఇక్కడ మనకు అడ్రస్ దొరికింది జెసీ Window's క్వాన్ది the most direct route. అక్కడి నుంచి మనం వెళ్దాం మేబీ అది రొక్సాన్ క్వాన్ అంటే నథింగ్ బట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు తను అక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఎందుకంటే ఫోన్ కాల్ వచ్చింది కదా 8 కల్లా రమ్మనండి పార్టీ ఉంది ఇంట్లో అని ఈ జాంబీస్ పెట్టుకుని ఏం పార్టీ ఎటు ఇటా ఓకే ఇటు పైకి వెళ్ళాలి ఇదే ఇల్లు సో రొక్సాన్ ఏంటది క్వాన్ రొక్సాన్ క్వాన్ వాళ్ళ ఇల్లు ఇది లోపలికి వెళ్ళి అడుగుదాం జెస్సీ ఉందో లేదో ఎందుకంటే జెస్సీని అడిగితే తెలిసిద్ది వీడు ఎక్కడ ఉన్నాడో మైకల్ తినవరు అండర్వేర్ పైన Sorry, ఉన్నాడు zombie. Party's over. Not a zombie. రొక్సాన్ లోపల ఉంది Hey, do Ricky, you వీడి have పేరు. pizza? Pizza? Just let me in. ఇదేంద్రా తాగిన Well, దిగలేదా if I open ఇంకా this door, a whole load of zombies might rush in, and I'm pretty sure that's a bad thing. So close the gate first? Oh, yeah. Well, we're having this big party, right? And some of the guys, not me, were riding on a gate, and it broke. Now, there's a whole bunch of spares in the garage, but it's like full of riffraff. Well, too tough for you? Okay, I'll do it. Oh, killer. I'll hit the garage button. You bounce the party crashers and fix things up. And then, dude, mi casa is your casa. Hey, Roxy, we got company. Find your jeans. అసలు ఎవడి ఎట్లా ఉన్నాడు How Sarah- are you still alive? ఓకే సో మన రిక్కీ ఏమంటున్నాడంటే గేట్స్ అన్ని ఓపెన్ అయి ఉన్నాయి వాటిని క్లోజ్ చేస్తే లోపల రానిస్తాను అంటున్నాడు సో మనం ఇప్పుడు వెళ్ళి ఆ 2 గేట్స్ క్లోజ్ చేయాలి ఆబ్వియస్గా సర్క్యూట్ బ్రేకర్ ఇది మనం ఫస్ట్ ఎపిసోడ్లో చేసాం సేమ్ ఇట్లాంటి మిషన్ సర్క్యూట్ బ్రేకర్ తీసుకొని డోర్స్ క్లోజ్ చేయాలి సారీ This'll do. గేట్స్ క్లోజ్ చేయాలి అప్పుడు మనల్ని లోపల రానిస్తే అప్పుడు అడగచ్చు వాళ్ళని మైకిల్ ఏడి అని క్లోజ్ చేసా కదా Keep coming in. ఓకే Gotta close the gates. ఓ ఇంకో గేట్ ఉంది అవతల వైపు 2 గేట్స్ ఉన్నాయి ఇక్కడ జాంబీస్ ఫుల్గా ఉన్నాయి అది వెనకాల ఇదేమిలో మొత్తం ఫైర్తో ఉంది దీని సర్క్యూట్ బ్రేకర్ ఎక్కడ ఉంది ఓ ఓ ఓ ఏది దీని సర్క్యూట్ బ్రేకర్ కొంచెం సేపు ఆగండి ఇక్కడ అన్ని జాంబీస్ ఒకసారి వచ్చినాయి సర్క్యూట్ బ్రేకర్ నాకు కనపడట్లా వీడి గ్రానైట్ వాడు వీడిని ఫస్ట్ కొట్టేద్దాం వాడిని కొడితే పేలుతాడు అట్లీస్ట్ కొన్నైనా చనిపోతాయి కొడుతున్నాడా స్మోక్ వచ్చింది చూసా వెళ్ళాలి ఓకే పేలిపోయాడు ఆల్రెడీ ఇప్పుడు పేలాడు కానీ మన సర్క్యూట్ బ్రేకర్ ఎక్కడో నాకు కనపడట్లా బా ఒక పద్దాకులు వచ్చి డ్యామేజ్ చేస్తూ ఉంటాడు అది తీసుకోండి కొంచెం దాన్ని తినండి ఇది వీడు దానికి అట్రాక్ట్ అవ్వట్లేదా ఓన్లీ చిన్న వాళ్ళే అట్రాక్ట్ అవుతారు బా అయిపోయేలాగుంది మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయితే అవుతాం వేర్ ఇస్ ది సర్క్యూట్ బ్రేకర్ ఇక్కడ లేదు ఈ జాంబీస్ అని చూడనా లేకపోతే సర్క్యూట్ బ్రేకర్ అని ఎతకనా ఇక్కడ ఏమైనా ఉందా యప్ దొరికింది సర్క్యూట్ బ్రేకర్ ఫస్ట్ దీన్ని పెట్టేద్దాం బా వీడు వచ్చాడు పీసోడు స్వామ్ వాకర్ వాడి పేరు ఇప్పుడు చూసిన రకాలన్నీ ఒకసారి వచ్చేసినాయి మన పైకి స్వామ్ గడు ఉన్నాడు గ్రానైట్ ఉన్నాడు ఒక్క కరెంట్ ఒకటే లేడు వాడు ఒక్కడే పెండింగ్ మిగతా వాళ్ళందరూ ఉన్నారు తీసుకుని దాన్ని కొంచెం ఎంజాయ్ చేసుకోండి ఊరా
దీంతో చేద్దాం. నైఫ్. అవుట్ అవురా, చావేంట్రా నువ్వు. పడు, ముందుకు పడు. అది ఎస్, టేక్ దిస్. వీళ్ళు వచ్చారు ఇనుప డబ్బా వాళ్ళు. వాళ్ళకి తలకే కొట్టాలి, తల కాకుండా ఎక్కడ కొట్టినా వాళ్ళకి డ్యామేజ్ అవ్వదు. నువ్వు దగ్గర రా బై. ఇప్పుడు అరే, రెండోసారి కొడతానని ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక్కసారి ఇట్లా అంటాడు అనుకున్నా. నో ఫినిష్. తల లేచిపోయింది. ఆల్ డన్. అంతే కదా, ఇంకెందుకు పైన రెడ్గా చూపిస్తుంది మన కంపాస్. ఇంకెవరైనా జాంబీస్ ఉన్నారా? ఎవరు లేరు కదా ఇక్కడ. ఓ, వెనకాల ఒకడు ఉన్నాడు. అది పేలుతుంది, దూరంగా వెళ్దాం. అది పేలిన దానికేమో అవ్వాల. నౌ ఇట్స్ ఆల్ డన్. ఇంకా ఎవరు ఉన్నారా? ఓ, గెరాజ్లో ఒకడు ఉన్నాడు. వీడు పేలుతాడు ఇప్పుడు. డన్. ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తారా? చేయరా? ఆల్రెడీ డోర్ ఓపెన్ అయ్యి ఉంది. అరే, వీడు మాత్రం ఆ నిక్కర్ మార్చ. We fighting zombies in the yard. I fixed your gate. Oh, right. Say pizza? Right. No. పిజ్జానా? ఏమో కూడా తాగిందా? Evacuation party, you know. Oh shit! We gotta get to the డెఫినెట్గా evac. ఇంకా దిగల ఇద్దరికి. Roxy, hey, come on, babe. No time to sleep. We gotta evacuate. Hey, Jazzy, pack your Evacuate? shit. We're going. The ఎవరున్నారు evac's over, evacuation? guys. ఎప్పుడు మూసేశారు, అది ఓవర్. అది అక్కడికి వెళ్తే అన్ని జాంబీస్ ఉన్నాయి, ఇద్దరిని తినేస్తాయి, సరిపోయిద్ది. రొక్సేనా ఏమేనా? Boom! Gods and whiskey. Slept through another alarm. Hey, at least we got supplies for a few months. You got that much food here? Food? ఫ్రిడ్జ్ నిండా ఉంది, Okay, కనిపిస్తుందిగా. guys, concentrate. I need Michael Anders. What do you want with that stiff? They don't get along. You don't call the lead singer of Gods and Whiskey a has-been. Damn right. The correct term is was-been. Baked bean. Stop talking about beans. సరే, అట్లీస్ట్ Okay. జేసీ ఎక్కడుందని చెప్పు. Jesse might know. Oh, she's not అది here. చెప్పు, తను ఎక్కడుంది I'm జేసీ? not getting that feeling of disapproval. Another note. Dear Mother, if you must have sex at 3 in the morning, please can you refrain from moaning and screaming quite so loudly? పా, That was you. నిజంగా Say అది she's gone up రాసిందా? the hill to help a friend. ఓకే, You కాదు. let her go outside? Hey, she's smart. She's in med school. She's real sneaky too. Every time I turn around, it's like, whoa, she's right there. I'm gonna find her. Ah, cool. Looks like we're gonna have the place to ourselves. No. I need to get my head together. Hey, come on, she's gonna be okay. They're gonna find her. Come on, let's like plan and shit. Yeah, play to our strengths. Thanks. Let's hear your big plan then. Let me see that note. ఓకే, ఇప్పుడు వెళ్ళి మనం మన నోట్స్ చూద్దాం. దాంట్లో ఉండుండిద్ది. Okay then. Says she's going to hang out Where with are you, construction Jesse? workers? Oh yeah. ఇక్కడ నోట్ They were ఎట్లా ready- ఓపెన్ చేయాలి? యప్, జర్నల్స్ ఇక్కడెక్కడ ఉండాలి నోట్. నో, ఇది కాదు, ఇదే. యప్. ఇఫ్ యూ రీగెయిన్ కాన్షియస్నెస్ అండ్ హ్యాపెన్ టు వండర్ వేర్ ఐ యామ్, I have gone up the hill to help a friend out. I will check in on the construction guys and be back later. Please tell Ricky to put some pants on. అదే, తనేమో హిల్ పైకి వెళ్ళింది కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఏదో హెల్ప్ చేయటానికి. సో అందుకని మనం కూడా వెళ్దాం One of the హిల్ big పైకి. houses up the hill, and the crew will అక్కడికి hold up వెళ్తే కానీ inside. మనకు తెలియదు. You can't miss it.
ఓకే, అదేంటి మ్యాపా? అసలు వాడు చూడండి, పిజ్జా బాక్స్ పైన మ్యాప్ రాసుకున్నారు. With any luck, అది Michael will అట్లా be with ఉండద్ది. her. సరే, మనమైతే వెపన్స్ అప్గ్రేడ్ చేద్దాం. ఇందాక కొన్ని విరిగిపోయినాయి, కొన్ని డ్యామేజ్ అయినాయి. ఇది పనికిరాదా? ఓకే, దీన్ని రిపేర్ చేద్దాం. అండ్ ఇంకా ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ ఆల్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.